హిందుత్వంతోనే రాష్ట్రంలోకి అధికారంకి వస్తాం. జూబ్లీస్లో ఎందుకు రాలే? మన పెద్దమ్మ తల్లి దేవాలయం ఇప్పుడు ఓడిపోయినాం, గుడి కట్టమా? పలకే బంగారం ఆయన. హిందుత్వంతోనే గెలిచినాం. మీ అధ్యక్ష చరిష్మాతోనైతే కాదు. ఆయననే ఒప్పుకున్నాడు. ఇప్పుడు వర్షానికి వరదొచ్చి ఆ వరద మీ అదృష్టపు బురద లెక్క మారితే మీకు 44 నుంచి 48 వచ్చాయి. HMC గెలిచిన తర్వాత ఆ గెలుపు గుర్రాలను మనం ఏమైనా చేసినామా అని అంటే గుడ్డి గుర్రాల పనులు దోమినాం సంజయన. ఫ్లోర్ లీడర్ పెట్టలేము మనం. నాకు వద్దు, నేను అసలు డిస్కస్ చేయొద్దని అనుకున్నా. కాకపోతే హిందుత్వం మీద దందా చేస్తా అంటేనే ప్రాబ్లం నాకు. ఇల్లందుకుంటలా ఐమాస్ లైట్లు మార్చినాం మీ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్లనే. ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినాం? కేంద్రం అందరికీ సంక్షేమం పథకాలు ఇస్తున్నా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటేయలేదని ప్రశ్న. హిందువులు బీజేపీకి ఎందుకు ఓటేస్తలేరు? ఫస్ట్ అది చెప్పండి నాకు. 50.8% ఓటు నమోదైతే మనకు 17,000 ఓట్లు డిపాజిట్ పాయ్. కేంద్ర మంత్రి అయిన మీరు, హిందూ హృదయ సామ్రాట్ అయిన మీరు కేవలం 17,000 మంది హిందువులనే ఆకర్షణ చేయగలిగినారు. ఇట్లా మంత్రం వేస్తారు అనమాట. అరి సిగిరి కింద పత కింద మాన్ కింద పుట్టలున్న పురుగు కళ్ళ ఉన్న కాటికి నాకు 109 సీట్లు వచ్చేసినాయి. కథం. లాజికల్గా ఉండాలా, మ్యాజికల్గా ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా, సర్కాజం ఉండాలా, ఆట ఉండాలా, పాట ఉండాలా, వేట ఉండాలా, నవరసాలు ఉండాలా నా రాజకీయ నాయకుడు అంటే. ఇలా నరేంద్రుడు ఒక టాపిక్లో పోతున్నాడు, అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు. వీళ్ళేమో గెలుపుకుంటూ దూరం చేసుకుంటూ పోతున్నారు తెలంగాణ బీజేపీ. హిందుత్వంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్టే. బండి సంజయ్. హిందుత్వం వల్ల జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు గెలిచాం. కేంద్రం అయింది. నాకు అంధకారం వస్తుంది. కేంద్రం అందరికీ సంక్షేమం పథకాలు ఇస్తూ కేంద్రం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓట్లు వేయట్లేదనని ప్రశ్న. హిందుత్వంతోనే రాష్ట్రంలోకి అధికారంకి వస్తాం. జూబ్లీస్లో ఎందుకు రాలే? మన ఫస్ట్ క్వశ్చన్. కరీంనగర్లో ఒక్క ఎమ్మెల్యే ఎందుకు గెలవలే? సెకండ్ క్వశ్చన్. కరీంనగర్లో ఈద్గా హిందుత్వం మీకు రాజకీయ భిక్ష పెట్టింది సంజయ్ అన్న. అది ఎందుకు ఆగిపోయింది? మూడవది ముత్యాలమ్మ దేవాలయం సిట్ ఏడుదాకా వచ్చింది హిందుత్వం. ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ పంచాయతీ 2000 గదాల జాగా శివస్వామి సాక్షిగా వానర సేన పోరాటానికి నిదర్శనంగా మీ అధ్యక్షతనే. అప్పుడు మీరు అధ్యక్షులు ఉండే, వాళ్ళు దాని మీద పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడరు? ఏమా హిందుత్వం? పెద్దమ్మ తల్లి దేవాలయం ఇప్పుడు ఓడిపోయినాం, గుడి కట్టమా? ఏమా హిందుత్వం? సీతారాంపూర్లో 1,148 ఎకరాల భూమి అన్యక్రాంతమవుతుంటే రాష్ట్రీయ వానరసేన కొట్లాడుతుంది. ఏమా మన హిందుత్వం? పల్లెత్తు మాట మీ నోట్లకేం రాలే? పలకే బంగారం ఆయన. ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. ఈద్గా కాడికేని సీతారాంపూర్ దాకా. ఏమన్నారు సంజయ్ అన్న? హిందుత్వం వల్లనే జిహెచ్ఎంసీలో 4 నుంచి 40 అంటే హిందుత్వంతోనే గెలిచినాం. మీ అధ్యక్ష చరిష్మాతోనైతే కాదు. ఆయననే ఒప్పుకున్నాడు. ఇప్పుడు అది హిందుత్వంతోనే. నేనన్న మాట మీరు కరెక్ట్గా వింటే మీకు చాలా మంచిది సంజయ్ అన్న. ఆనాడు వర్షానికి వరదొచ్చి ఆ వరద మీ అదృష్టపు బురద లెక్క మారితే మీకు 44 నుంచి 48 వచ్చాయి. ఆ రోజు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మీరు బండి పోతే బండి, కారు పోతే కారు, కాలు పోతే కాలు, మెటలు పోతే మెటలు ఏదేదో అని అన్నారు. చచ్చిపోయిన వాళ్ళకి అట్లా, బతుకున్న వాళ్ళకి ఇట్లా, ఆస్తులు పోతే ఇట్లా, ఆస్తులు పోకపోతే అట్లా ఏదేదో మాట్లాడారు. ఇది ఎట్లొస్తుంది అని చెప్పి ఆ ఛానల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అని అంటే ఆ యాంకరు నవ్వలేక ఏడవలేక సతమతమైపోతూ ఈ జన్మ నాకెందుకురా తుదినమ్మ జీవితం అని చెప్పి మైమరిచిపోయిండు తనకు తానే. జిహెచ్ఎంసీదే చెప్తున్నాను నేను. జిహెచ్ఎంసీ గెలిచిన తర్వాత ఆ గెలుపు గుర్రాలను మనం ఏమైనా చేసినామా అని అంటే గుడ్డి గుర్రాల పనులు దోమినాం సంజయ్ అన్న. ఫ్లోర్ లీడర్ పెట్టలేం మనం. అది మీ అధ్యక్షతనే జరిగింది అప్పట్లో. పేరుకి హిందుత్వంతోనే నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోతుంది అని అంటే హిందూ హృదయ సామ్రాట్ రాజాసింగ్ అన్న దూరం అయితే హిందుత్వం దూరం కాలేదా? రాజకీయం అంతా పక్కకు పెడదాం. నా రాజన్న లేకపోతే హిందుత్వం దూరం కాలేదా? మళ్ళా రాజన్న దూరం అయినప్పుడు అట్లెట్లా నేను మాట్లాడతా? రాజన్న ఉండాలా, మనం కలిసి ఉండాలా, కలిసి ఉన్న బీజేపీలా కలలు కనాలా? ఏదన్నా ఆ మాట హిందూ హృదయ సామ్రాట్ ఆ ట్యాగ్ ఎవరికి ఉంటుందబ్బా? మాట్లాడితే ఫస్ట్ పేరు ఎవరికి వస్తుంది? టైగర్ రాజా సింగ్. పురాణం బోలో భయ్, టైగర్ రాజా సింగ్. వి మిస్ రాజా సింగ్. ఫిలిం నగర్ టెంపుల్కి కూడా వచ్చిండు రాజా సింగ్. చిన్న గోరక్షకుడికి అయితే కూడా వచ్చిండు. ఈద్గాలు చూపించి ఆయన ఎమ్మెల్యే కాలే. నేను ఈయనే నిలబడతా అని ఎమ్మెల్యే అయ్యిండు.
ఆయన తీసుకురా అన్న, ఆయన లోపలికి తీసుకురా, 2 మార్కులు పడతాయి మీకు 10 మార్కులల్లా. రాజన్నని తీసుకురా 2 మార్కులు పడతాయి. సింగిల్ హ్యాండెడ్గా గుంజుకొస్తుండే, సింగిల్ హ్యాండెడ్గా జూబ్లీ హిల్స్ని ఇట్లా హిందుత్వం పేరు మీద. ఆయన అంటాడుగా నా బొమ్మర్దులు ఏం చేస్తున్నారని. ఆ మాట అనగానే ఇట్లా ఇట్లా లేస్తాడు అప్పుడు ఒక్కొక్క హిందూ ఓడికి. మీరు 10 సార్లు వచ్చి మొలతారం అని అన్న ఎవడికి ఉన్న మొలతారం చెప్పుకొని పోతాం మేము. ఈ మొలతార్ పంచాయతీ ఏంద్రా పంచాయతీ అన్నాడు. అది ఒక్కసారి హిట్ అవుతుంది, ప్రతిసారి హిట్ కాదు. లాజికల్గా ఉండాలా, మ్యాజికల్గా ఉండాలా, సబ్జెక్ట్ ఉండాలా, సర్కాజం ఉండాలా, ఆట ఉండాలా, పాట ఉండాలా, వేట ఉండాలా, నవరసాలు ఉండాలన్న రాజకీయ నాయకుడు అంటే. అయితే ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు కాంబినేషన్లోకి వద్దాం జర. హిందుత్వం అనే టాపిక్ కాడికి వస్తే అన్న అటే వేసేసిన నేను ఆల్రెడీ, పొద్దునే పడ్డది. ఇల్లు అందుకుంటా ఏమో లైట్లు చేంజ్ చేసినాం మనం, పెద్ద పెద్ద ఐమాస్ లైట్లు అంటారంట కదా, ఐమాస్ లైట్లు. ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిరానా? పేపర్ వచ్చినాక స్క్రీన్ మీద పెట్టి మాట్లాడతా. ఎవరికి ఇచ్చినామన్నా తెర చెప్తా. అరే నా బాధ, నేను మిమ్మల్ని విమర్శించడం నాకు అసలు నాకు వద్దే వద్దు, నేను అసలు డిస్కస్ చేయొద్దని అనుకున్నా. కాకపోతే హిందుత్వం మీద దందా చేస్తా అంటేనే ప్రాబ్లం నాకు. నేను అడిగిన ప్రశ్నలలో ఒక్కటికన్నా మీరు సమాధానం చెప్పండి, నేను మీకు బేక్షరతన క్షమాపణ చెప్తా. ఇల్లందుకుంటలా ఐమాస్ లైట్లు మార్చినాం మీ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్లలోనే, ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినాం? మీరు ఎందుకని అన్నారంటే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే అనంటే ఐ ఈట్ హిందుత్వ, ఐ స్లీప్ హిందుత్వ, ఐ వాక్ హిందుత్వ. కరెక్ట్గా ఏ దిల్ మాంగే మోర్ సంజయనా. ఆహా, మీ ఊపిరి ఆగిపోతే మా ఆయుష్ కూడా మీరు పోసుకోర్రి, మీ రాజకీయ ఊపిరి ఆగిపోతుంది. ఇక అది వేరే విషయం. ఇక రాజకీయం లేకపోతే రాజకీయ నాయకుడు ఏమవుతాడని అనేది. ఇల్లు అందుకుంటా పంచాయతీ ఐమాస్ లైట్ల, అది ఇల్లు అందుకుంటానా జమ్మికుంటానా ఏదో కుంటా, ఐమాస్ లైట్ల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినాం మనం? నేను అది తీస్తా, నా దగ్గర ఆరోపణనే వచ్చింది. అందుకే ఇప్పుడు ఆరోపణ లెక్కనే చెప్తున్నా. వస్తుంది నా దగ్గరికి ఇన్ఫర్మేషన్, ఎందుకు రాదే? ఖచ్చితంగా వస్తుంది. భారతీయ పౌరులమే కదా మనం కూడా, రాదా ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఏంది? కేంద్రం అందరికీ సంక్షేమం పథకాలు ఇస్తున్నా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటేయలేదని ప్రశ్న. హిందువులు బీజేపీకి ఎందుకు ఓటేస్తలేరు? ఫస్ట్ అది చెప్పండి నాకు. ముస్లింలు బీజేపీకి ఓటేయరు, పక్కకు పెడదాం, ఆ తర్వాత మాట్లాడదాం సంజయనా. హిందువులు బీజేపీకి ఎందుకు ఓటేస్తలేరు? జూబ్లీ హిల్స్లో ఏమా 17,000 ఓట్లు వచ్చినాయి. 3,99,000 ఓటర్లు ఉంటే అందులో 58.08% నమోదైతే 58 50%, 50.8% అనుకుంటా, కరెక్ట్. 50.8% ఓటు నమోదైతే మనకు 17,000 ఓట్లు డిపాజిట్ పాయ్. అందులో పలు ప్రశ్నలు వస్తాయి. కేంద్ర మంత్రి అయిన మీరు, హిందూ హృదయ సామ్రాట్ అయిన మీరు కేవలం 17,000 మంది హిందువులనే ఆకర్షణ చేయగలిగినరా? మిమ్మల్ని చూసి ఆకర్షితులైనరా? హిందూ అనేటోడు ఎందుకు ఓటేయలే? అసలు నన్ను అడిగితే మీరు కిషన్ అన్న ఒక దగ్గర కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాలి. అది చిత్రగుప్తు వేదిక అయితే అది ఇంకా సూపర్ ఉంటుందని చెప్పి నా ఆశ. మీరు నా ఆశ నెరవేరుస్తారని చెప్పి భావిస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నా. ఏందనంటే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు ఏమనని, అసలు జూబ్లీ హిల్స్ మేము ఎప్పుడు గెలవలే, ఇవాళ దాని మీద కొత్తగా రభసేంది అని అంటాడు. కరెక్టా కదా? 6-3 గెలిచిరా. ఆదిలాబాద్ గెలిచినామా? రభసేంది. మళ్ళీ షేవెలా గెలిచినామా? మళ్ళీ ప్రత్యామ్నాయం మేమే అంటే గెలవకుండా నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు, 119 సీట్లల్లో నువ్వు గెలిచిపోతావు. ఎట్లా? ఇట్లా మంత్రం వేస్తారు అనమాట. అరి సిగిరి కింద పత కింద మాన్ కింద పుట్టలు ఉన్న పురుగు కళ్ళ ఉన్న కాటికి నాకు 109 సీట్లు వచ్చేసినాయి. ఖతం. మే XYZ శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని భారతీయ జనతా పార్టీ డడ్డనగర ముఖ్యమంత్రి అయిపోతాం. ఇక మంత్రం వేయాలి అంతే. అరే నువ్వు రేపటి నుంచి 2-3 బొమ్మలు తీసుకురా, నేను ఇక్కడ మంత్రాలు చేసి చేతబడులు చేస్తే నిజంగా మంత్రాలు చేసి మొత్తం చేసి పెడదాం. ఎట్లయితుంది? మీరిద్దరు కూర్చొని ఒక పోడ్కాస్ట్ నాకు ఇస్తారా? అమ్మతోడు నేను చెప్తున్నా, నేను కాంట్రవర్సీ ఏం చేయ, ఉన్నది ఉన్నట్టే లైవ్లో పెడతా, ఉన్నది ఉన్నట్టు నేను లైవ్లో పెడతా, అంతే కదా. హిందుత్వంతో నేను సంజయన నేను విమర్శ చేయాలని చేస్తలే, నేను ఇంకా చెప్తున్నా అదే హిందుత్వం. మన పరంధాముడు చెప్పిన మాట మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, మన యాత్ర చాలా లంబా యాత్ర. నరేంద్ర మోదీ గారు ఎప్పుడన్నా అట్లా అన్నారా? ఆయనకు లేదా నరాలలో హిందుత్వం లేదా? యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారా? పోనీ ఒక మాట అన్నారా? ముస్లింలు మాకు ఎందుకు ఓటేస్తలేరు అని అంటే ఫస్ట్ ప్రశ్న అది కానే కాదు, హిందువులు మీకు ఎందుకు ఓటేస్తలేరు? కరీంనగర్లో మీరే నిలబడ్డారు, ఇంకా జర గట్టిగా హిందువులు తలుచుకుని ఉంటే మీరు గెలుస్తుండే. హిందూకి ఎందుకు తలుచుకోలే? ఎప్పుడన్నా ఆలోచించిర్రా? కరీంనగర్లో ఒక్క సీట్ అన్న గెలిచినామా? బిజినెస్ కార్డ్ అయిపోయిందిరా, బిజినెస్ కార్డ్ దంద అయిపోయింది ధర్మం అంటే. నాకు ఒకటి మోదీజీ అసంతృప్తి. మోదీజీ ఇక నేను మీ వైభవానికి నేను ఆటంకం కాదలుచుకోలే పెట్టలే, కానీ చెప్తున్నా పునః ఒకసారి పరిశీలించుకోరు. వెనుకకు పోయి ఒకసారి ప్లీజ్ పరిశీలించుకోండి.
తెలంగాణ బీజేపీ సంజయ్ అన్న పక్కకు పెడదాం జరసేపు. నువ్వు ఏదైనా మంచి కోసం చెప్పినా వాళ్ళకి అది ఆ నలుగురికి ప్రాబ్లం అయిందనుకో సస్పెండ్ అంటారు. కార్యకర్త మిమ్మల్ని సస్పెండ్ చేయడం చేత కదా అని అనుకున్నారా? మీకు గిలగిల కొట్టుకుంటారు, గిలగిల నీళ్ళకైనా షాప తీస్తే గిలగిల కొట్టుకుంటారు, అట్లా కొట్టుకుంటారు మీరు పదవి లేకపోతే. ఆ రోజు వచ్చే వరకు చూసుకోకుండ్రి. మీరు ఏం చేస్తుండ్రు, మీరు 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 సస్పెండ్ అయిపోతారు, మీరు అది చేస్తారు ఇది చేస్తారని అంటే మీకు చేతనైతలేదు అని చెప్పి కార్యకర్త చెప్తున్నాడు. తన ఇల్లును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు వినలేదనుకో, అరే ఒక 4 రాళ్ళు దేరా, ఇక్కడ 4 రాళ్ళు దే, ఇట్లా తిరుపతికి ఆ కొండల మీద పోతే 4 రాళ్ళు పెడతారు కదా, ఇట్లా పెట్టి మొక్తా. నేను కూడా ఈ నలుగురికి 4 రాళ్ళు పెడతా, పెట్టి మొక్తా, మారుర్రా నాయన అని. వీళ్ళు సస్పెండ్ చేస్తారా నాయన పార్టీలకి? ఏదో పెద్ద ఇలా అయ్యా జాగిరైనట్టు ఈ నలుగురిది పార్టీ మీద మనదా. కార్యకర్తను సస్పెండ్ చేస్తానంట. కార్యకర్త మిమ్మల్ని సస్పెండ్ చేసే రోజు రాదనుకున్నారా? మీరు అపోజిషన్తో చేతులు కలిపి వీక్ క్యాండిడేట్లు పెట్టుకున్నా పంచాయతీ పెద్దగా అయిందనుకో అట్లుంటుంది మరి అంటాడు కార్యకర్త. మన గ్రాచారం మంచిగా ఉందనుకో, ఓ సినిమాలో డైలాగ్ కొడతాడు మనోడు, గ్రాచారం మంచిగా ఉందనుకో గారిది కూడా గార్జియస్ అనిపిస్తుందట. మన గ్రాచారం లేకపోతే డీజేటీలు కాదు అది. నాకు తక్కువ టైం ఉన్నా నేను చూస్తా కొన్ని సినిమాలు. మన గ్రాచారం మంచిగా లేదనుకో అప్పుడు ఏమవుతుంది? దయచేసి మన ఇంటికి గోడకు మచ్చబడ్డది. దేశంలో నరేంద్రుడు ఒక టాపిక్లో పోతున్నాడు, అందరినీ కలుపుకుంటూ పోతున్నాడు. వీళ్ళేమో గెలుపుకుంటూ దూరం చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు తెలంగాణ బీజేపీ. ఇక ఆ 4 పేర్లు బయట పెట్టాల్సిన రోజు వచ్చింది అనుకుంటాను నేను. కరెక్టా? మార్గశిర మాసం మొదలైందా? ఇవాళ కార్తీకం అమావాస్య 12 గంటల 15 నిమిషాలకు అయిపోతుందేమో. చూడొకసారి. మళ్ళీ నన్ను దిగకుర్రా నాయన, నేను పండితుని కాదు, నాకు తెలిసింది మాట్లాడినా, తప్పైతే క్షమాపణ అడుగుతున్నా. 12 గంటలకి ఇలా అమావాస్య ఎండ్ అవుతుంది అని అనుకుంటా. మార్గశిరం వస్తుందేమో ఇప్పుడు నెక్స్ట్. మంచి రోజులే అంటారు. మంచి రోజులలో మాఘమాసం ఎప్పుడు వస్తుందో, ఆ 4 పేర్లు ఎప్పుడు చెప్తాము అన్నది మొదలెడదాం కదా. ఫ్రెండ్స్, నరేటివ్ జాగ్రత్తగా ఉండుర్రి. మెరిసిందల్లా బంగారం కాదు, ఇది మీరు అర్థం చేసుకోండి. మనకు భారత్ ఇంపార్టెంట్, భారత్ని ప్రేమించే భారతీయుడు ఇంపార్టెంట్. ఖేల్ ఖతం దుకాన్ బంద్, క్యూంకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.